అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మిత్రులారా, మీకందరు కూడా ముందుగా అస్సలాం అలైకుం. మనకు 21వ ఎపిసోడ్లో యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుకను గురించి మనం ధ్యానం చేసుకున్నాము. 22వ ఎపిసోడ్లో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణమును ధృవీకరించేటువంటి ధ్యానాన్ని మనము చేసుకున్నాము. యేసుక్రీస్తు ప్రభుల వారి పునరుత్థానము జరగలేదు, అసలు ఆయన మరణమే జరగలేదు, పునరుత్థానం ఎక్కడిది అని బయట సమాజం అంతా కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాన్ని ఎక్కువగా నమ్ముతున్నారు ముస్లిం సహోదరులు. వాళ్ళు నమ్ముతున్న అంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి మరణమే సంభవించలేదు, పునరుత్థానం ఎక్కడిది అని అనుకుంటున్నారు. మనం పోయిన ఎపిసోడ్లో మరణమును గురించి మనము దాని యొక్క నిరూపణను లేఖనాల ఆధారంగా మనము వివరించడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క ఎపిసోడ్లో మన పునరుత్థానము లేఖనాలు ఖురాన్ గ్రంథంలో ఎక్కడెక్కడ ఉన్నాయి మనకు. సూరా మరియం 31, 33, 34 వచనాలు ఏముంది అక్కడ చూడండి. నేను ఎక్కడున్నా సరే ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు. నేను జీవించి ఉన్నంత కాలము నమాజు జకాతులకు కట్టుబడి ఉండమని ఆయన నాకు ఆదేశించాడు. నేను పుట్టినరోజు, నేను చనిపోయిన రోజు, నేను సజీవుడనై తిరిగి లేపబడే రోజు నాపై శాంతి కలుగుతుంది. ఇది మరియం కుమారుడైన ఈసా యథార్థ గాథ. ప్రజలు సంశయంలో పడి ఉన్న సత్యవాక్కు ఇదే. ఈ 3 పాయింట్లు ప్రాముఖ్యమైనటువంటి వచనంలో. ఒకటి, పుట్టినరోజు ఉంది యేసుక్రీస్తు ప్రభుల వారికి, చనిపోయిన రోజు ఉంది యేసుక్రీస్తు ప్రభుల వారికి, సజీవుడై తిరిగి లేపబడే రోజు కూడా ఉంది. అదే మాటని ఇక్కడ మాట్లాడడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ విషయం ఏంటంటే ఈ 3 రోజులు కూడా ఉన్నాయి. అంటే పుట్టినరోజు, చనిపోయిన రోజు, సజీవుడై తిరిగి లేపబడే రోజు, 3 రోజులు కూడా ఇక్కడ మెన్షన్ అయి ఉంది మనకి ఈ ఆయతులో. ఆలి ఇమ్రాన్ 55లో కనుక మనం చూసినట్లయితే అప్పుడు అల్లాహ్ ఇలా అన్నాడు, ఓ ఈసా, నేను పూర్తిగా తీసుకుంటాను, నిన్ను నా వైపుకు లేపుకుంటాను, అవిశ్వాసుల బారి నుండి పరిశుద్ధినిగా చేస్తాను, నిన్ను అనుసరించిన వారిని ప్రళయ దినం వరకు అవిశ్వాసులపై పైచేయిగా ఉంచుతాను అనేటువంటి మాటను ఇక్కడ మాట్లాడడం జరిగింది. సూరా ఆలి ఇమ్రాన్ వచనం 55లో చూడండి. ఆయన శిలువ మరణము సంభవించేటప్పుడు, శిలువ మరణము చెందేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినటువంటి మాటలు ఇవి మిత్రులారా. ఏమని మాట్లాడాడు? ఓ ఈసా, నిన్ను పూర్తిగా తీసుకుంటాను అంటే ఇంకా తర్వాత శిలువ మరణం ఉంది అనమాట ఈ సంఘటన. దానికంటే ముందే యేసుక్రీస్తు ప్రభుల వారిని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పినాడంటే, ఓ ఈసా, నిన్ను నేను పూర్తిగా తీసుకుంటాను. పూర్తిగా తీసుకోవడం అంటే ఏంది? మొత్తం శరీరంతో సహా తీసుకుంటాను ఓ యేసు అనేటువంటి మాటను ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం అనేటువంటిది జరిగిందనమాట. అవిశ్వాసుల బారి నుండి నిన్ను పరిశుద్ధునిగా చేస్తాను. తర్వాత ఏంటి? నిన్ను అనుసరించిన వాళ్ళను ప్రళయ దినం వరకు పైచేయిగా ఉంచుతాను. ఏదైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని అనుసరించినటువంటి వాళ్ళను ప్రళయ దినం వరకు పైచేయిగా ఉంచుతానని పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారితో మాట్లాడడం అనేటువంటిది జరిగింది. అన్నునిసా సూరాలో 158, 159 ఆయతులను కనుక మనం చూసినట్లయితే అల్లాహ్ ఆయన్ని తన వైపు ఎత్తుకున్నాడు. అల్లాహ్ సర్వాధికుడు, మహావివేకి. గ్రంథవహులలో ఏ ఒక్కడు ఈసాను అతని మరణానికి ముందు విశ్వసించకుండా మిగిలడు. ప్రళయ దినాన ఆయన వారిపై సాక్షిగా ఉంటాడు. చూడండి మిత్రులారా, ఇది మాట ఎవరిది? ఇది ఈ ఖురాను గ్రంథంలో మాట్లాడుతున్నటువంటి అల్లాహ్ యొక్క మాట. ఏమని? అల్లాహ్ ఆయన్ని తన వైపు ఎత్తుకున్నాడు. ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన వైపు ఎత్తుకున్నాడు, ఆయన వైపు లేపుకున్నాడు, శరీరంతో లేపుకున్నాడు. ఎప్పుడు ఇది? శిలువ మరణం చెందిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత మళ్ళీ ఆ సమాధిలో నుంచి శరీరంతో సహా ఎత్తుకున్నటువంటి ప్రక్రియను గురించి ఈ ఖురాన్ గ్రంథంలో మాట్లాడుతున్నటువంటి అల్లాహ్ మాట ఇది. ఏమని విషయం చూడండి. అల్లాహ్ ఆయన్ని తన వైపు ఎత్తుకున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తుకున్నాడు. అల్లాహ్ సర్వాధికుడు, మహావివేకి. గ్రంథవహులలో ఏ ఒక్కడు అతని మరణానికి ముందు. ఎవరి మరణానికి ముందు? ఎవరి మరణానికి ముందు అంటే గ్రంథవహులలో విశ్వాసులైనటువంటి వాళ్ళు మరణానికి ముందే
వాళ్ళు విశ్వాసులైనటువంటి వాళ్ళు, దేవుని రక్షణ ప్రణాళికలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసించకుండా మిగిలరు. వాళ్ళు చనిపోయేలోగా యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసిస్తారు. వాళ్ళ గ్రంథవహులలో విశ్వాసులు వాళ్ళ గనక సువార్త, ఎందుకంటే ఖురాన్ గ్రంథంలో అనేక చోట్ల మనకు ఉన్నటువంటి మాట ఏంటంటే వాళ్లకు సమాచారం చేయకుండా, వాళ్ళని హెచ్చరించే వాళ్ళను పంపకుండా ఏ ఒక్కరిని అల్లాహ్ నాశనము చేయడు. అదే మాట ఏంటంటే గ్రంథవహులలో విశ్వాసులైనటువంటి వాళ్ళకు గనక వాళ్ళకు ఏదైతే దేవుని ప్రణాళికలో ఉండేటువంటి వ్యక్తులకు వాళ్ళు తప్పకుండా యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసిస్తారు. వాళ్ళకు సువార్త అందాలి అంటే చెప్పాలి. ఎవరు చెప్పకుండా నిష్కారణంగా అసలు వాళ్ళకి ఏమీ తెలియనటువంటి వాళ్ళను శిక్షించడం అనేటువంటిది అల్లాహ్ తఆలా యొక్క సాంప్రదాయం కాదు. తప్పకుండా వాళ్ళకు సువార్త అందిస్తాడు. సువార్త అందిన తర్వాత వాళ్ళు గనక విశ్వసించకపోతే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. సువార్త అందిన తర్వాత వాళ్ళు గనక విశ్వసిస్తే తప్పకుండా ఆయన రక్షణ ప్రణాళికలోనికి తీసుకుంటాడు. వాళ్లకు మనకు స్వర్గానికి ప్రవేశానికి అనేటువంటి దారులు సుగమం అవుతాయి. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ యొక్క విశ్వాసులు వాళ్ళ మరణానికంటే ముందే విశ్వసిస్తారు అనేటువంటి మాటని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దానికి ఇంకొక పాయింట్ చూడండి. ప్రళయ దినాన ఆయన వారిపై సాక్షిగా ఉంటాడు. ప్రళయ దినాన వారిపై సాక్షిగా ఉంటాడు. ప్రళయ దినాన వారిపై తీర్పరిగా ఉంటాడు. ప్రళయ దినాన ఆయన అనుజ్ఞం లేకుండా ఎవరు ఏం మాట్లాడే పరిస్థితి ఉండదు. ఇవన్నీ ఖురాన్ గ్రంథంలో మనం అనేకమైనటువంటి వచనాలు ఉన్నాయి. దాన్ని మనం సపరేట్గా ప్రళయ సూచన అనేటువంటి ఎపిసోడ్లో కూడా మనం ముందు స్టార్టింగ్లో చేసినటువంటి ఎపిసోడ్లలో ప్రత్యేకంగా వివరించడం అనేటువంటిది జరిగింది మిత్రులారా. ఈ 3 వచనాలను చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారికి జననం ఉంది, మరణం ఉంది, పునరుత్థానం ఉంది. ఏది మనం జుఖ్రూఫ్ సూరాలో 57, 58, 59, 61, 62 వచనాలను చదువుతున్నాను. మరియం కుమారుని ఉదాహరణ ఇవ్వబడినప్పుడు నీ జాతి జనులు కేకలు వేశారు. అలా అడగటం వెనుక వారి ఉద్దేశము జగడం తప్ప మరేమి కాదు. దాని తర్వాత ఇంకేముంది కంటిన్యూస్ గా చూడండి. ఏం కేకలు వేసినారు వాళ్ళు? మా దేవుళ్ళు మంచి వాళ్ళ, లేకపోతే నువ్వు ప్రస్తావిస్తున్నటువంటి యేసుక్రీస్తు మంచివాడా? మా దేవుళ్ళు మంచోళ్ళ, నువ్వు ప్రస్తుతం ప్రస్తావిస్తున్నటువంటి యేసుక్రీస్తు మంచివాడా అని అడిగినారంట. అది అక్కడే ఉంది, ఆ మాటనే ఉంది అక్కడ. ఇంతకీ మా దేవుళ్ళు మంచి వాళ్ళ లేక ఇతనా అని వాళ్ళు అడగడం మొదలుపెట్టారు. వాళ్ళు నిన్ను అలా అడగడం వెనక అంటే వాళ్ళకు ఈ యేసుక్రీస్తు దేవుడా కాదా అనే క్లారిటీ కోసం కాదు వాళ్ళు అడుగుతున్నది. కేవలము వాళ్ళు జగడము, వాళ్ళ ఉద్దేశము జగడం పెట్టుకోవడము, అంటే వాళ్ళ ఉద్దేశము గొడవ చేయడము, వాళ్ళ ఉద్దేశం అల్లరి చేయడం తప్ప మరేం కాదు. వాళ్ళు అసలే జగడాల మారులు, అంటే అల్లరి చేసేటువంటి వ్యక్తులే వాళ్ళు. నువ్వు ఆ యొక్క ప్రస్తావన చేసినప్పుడు వాళ్ళు కేకలేసినారు, మా దేవుళ్ళు మంచోళ్ళ, ఈయన మంచోళ్ళ అని అడిగినారు. వాళ్ళ ఉద్దేశము అది తెలుసుకోవడం కోసం కాదు. వాళ్ళు లిగాడి మనసులు, వాళ్ళు గొడవ పెట్టుకోవడం కోసము, వాళ్ళు అల్లరి చేయడం కోసం మాట్లాడినటువంటి మాటలు ఇవి. అయితే దాని తర్వాత ఏమో చూడండి మిత్రులారా, నిశ్చయంగా ఇక్కడ గ్రంథంలో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి? అతను ఒక దాసుడు మాత్రమే. అంటే ఆయన ఈ భూమి మీదకి ఏదైతే ఈ భూమి మీద నరావతార కాలంలో జీవించినప్పుడు ఆయన ఒక దాసుడే. అంతకుముందు ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆ తర్వాత ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఈ భూమి మీద నరావతార జీవిత కాలంలో అద్భుతాలు చేసినటువంటి గొప్ప వ్యక్తిగా మనం ఇక్కడ చెప్తూ ఆయన ఒక దాసుడు. ఈ భూమి మీద ఒక ప్రత్యేక పర్పస్ కోసం వచ్చినాడు. ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినాడు? ఒక స్పెషల్ పర్పస్. ఎందుకంటే ఆయన పుట్టుక మనకు సూచన, ఆయన మరణము ఒక సూచన, ఆయన పునరుత్థానము ఒక సూచన. ఇప్పటి వరకు ఈ భూ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా చనిపోయి సమాధి చేయబడిన తర్వాత తిరిగి లేచినటువంటి సందర్భము ఎవరి జీవితంలోనూ కూడా లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రళయానికి సూచన. మీరు దాని విషయంలో సందేహపడకండి. దాని అంటే ఇక్కడ సబ్జెక్ట్ గురించి కాదు మాట్లాడుతున్నది, ప్రళయానికి సూచన ఆయన అంటూనే ఆయన విషయంలో మీరు సందేహపడకండి, మీరు నన్ను అనుసరించండి, ఇదే రుజుమార్గం అని ఈ గ్రంథంలో మాట్లాడుతున్నటువంటి అల్లాహ్ చెప్తున్నటువంటి మాట ఇది. మళ్ళీ ఏమంటున్నాడు? ఇదే రుజుమార్గము, సరైన మార్గం ఇదే, సరైన మార్గము ఇదే. ఏంది సరైన మార్గము? అతని విషయంలో మీరు సందేహపడకండి. దాన్ని కంటిన్యూ చేయండి. సైతాను మిమ్మల్ని అడ్డుకోరాదు సుమా అంటున్నాడు ఇక్కడ. సైతాన్ ఎందుకు అడ్డుకుంటాడు? అంటే ప్రజలకి సత్యం అర్థం కాకుండా ఉండడం కోసము, ప్రజలకి రక్షకుడు అర్థం కాకుండా ఉండడం కోసము, ప్రజలకి ప్రళయ దినాన తీర్పరు ఈయననే అని అర్థం కాకుండా ఉండడం కోసం
అసలు దేవునికి రక్షకుడి దగ్గరికి ప్రజలు చేరడం ఇష్టం లేక అతను అడ్డుకుంటాడంట. ఏంది, మన మైండ్లో మనకు అర్థం కాకుండా చేస్తాడు. వాడు మీకు బద్ధ విరోధి, మీకు వాడు శత్రువు కనుక అడ్డుకుంటాడు. రక్షకుడు నీకు అర్థం కాకపోతే నువ్వు నిత్యత్వం అంతా నాశనానికి వెళ్ళిపోతావు కనుక రక్షకుడు నీకు అర్థం కాకుండా వాడు అనేక కుట్రలు కుతంత్రాలు అనేక రకాలైన సమస్యలు సృష్టించి నేను అడ్డుకునే అవకాశం ఉందని ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూస్తున్నాం. జుమర్ సూరా 66-67 వచనాల్లో నీవు మాత్రము అల్లాహ్నే ఆరాధించు, కృతజ్ఞతలు తెలుపుకునే వారిలో చేరిపో. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? ఈ గ్రంథంలో మాట్లాడుతున్నటువంటి అల్లాహ్ మాట ఏంటంటే, ఓ ముహమ్మద్ ప్రవక్త, నీవు మాత్రం అల్లాహ్నే ఆరాధించు, కృతజ్ఞతలు తెలుపుకునే వారిలో చేరిపో. వారు అసలు అల్లాహ్ను గౌరవించవలసిన విధంగా గౌరవించలేదు. ఎవరు గౌరవించవలసిన విధంగా గౌరవించలేదు? ఇది ఎప్పుడు జరిగినటువంటి సంఘటన? గతంలో కూడా వివరించాం మిత్రులారా. అల్లాహ్ను గౌరవించవలసిన విధంగా గౌరవించినటువంటి వ్యక్తులు భూమి మీద ఉన్నారు. వాళ్ళు ఇజ్రాయేలు ప్రజలు. యేసుక్రీస్తు ప్రభుల వారు మహాకాశాల పట్టజాలం దేవుడు నరావతారిగా ఈ భూమి మీద ప్రవక్తగా పనిచేసినటువంటి కాలంలో ఇజ్రాయేలు ప్రజల మధ్యన ఆయన జన్మించడం జరిగింది. ఇజ్రాయేల్ ప్రజల మధ్యన ఆయన జీవించడం జరిగింది. ఆ టైంలో వాళ్ళు ఆయనను గౌరవించవలసినటువంటి విధంగా గౌరవించలేదు అంటున్నాడు ఇక్కడ ఈ గ్రంథంలో మాట్లాడుతున్నటువంటి అల్లతల మాట ఇది. అంటే ఇప్పుడు ఆ సందర్భం కాకుండా మరి వాళ్ళు గౌరవించవలసినటువంటి విధంగా గౌరవించలేదు అంటే, గౌరవించవలసిన విధంగా గౌరవించని వ్యక్తులు అప్పుడు ఉన్నారు, గౌరవించవలసినటువంటి విధంగా గౌరవించని వ్యక్తులు ఇప్పుడు కూడా ఉన్నారు. కానీ స్పెసిఫిక్ సందర్భం ఏంటంటే, అల్లాహ్ ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, అల్లాహ్ ఈ భూమి మీద నరావతారిగా జీవించినప్పుడు ఇజ్రాయేలు ప్రజలు గౌరవించవలసినటువంటి విధంగా గౌరవించలేదు అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా క్లారిటీగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. ప్రళయ దినాన సేమ్ దాని కంటిన్యూస్. ఎందుకని ఇది మళ్ళీ మెన్షన్ చేయడం జరిగిందంటే వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు ప్రజలు అని చెప్పేసి, ప్రళయ దినాన భూమి అంతా ఆయన గుప్పిట్లో ఉంటుంది, మొత్తం ఆకాశాలన్నీ ఆయన కుడి చేతిలో చుట్టబడి ఉంటాయి అని ఉంది ఇక్కడ. ప్రళయ దినాన భూమి అంతా ఆయన చేతులు ఉంటుంది, ఆకాశాలన్నీ ఆయన కుడి చేతిలో చుట్టబడి ఉంటాయి. ఎంతమంది కూడా చెప్పుకున్నాం ప్రళయానికి సూచన. ప్రళయం నాడు ఆయన్నే తీర్పరి, ప్రళయం అంతా ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రళయ దినాన ప్రతిఫల దినాన ఆయన ఆజ్ఞ లేకుండా ఎవరు ఏం మాట్లాడేందుకు అవకాశం ఉండదు అనే మాట మాట్లాడుతూ ఇక్కడ అడిషనల్గా ఒక మాట ఏంటంటే, ప్రళయ దినాన భూమి ఆయన గుప్పిట్లో ఉంటుంది, ఆకాశాలన్నీ ఆయన కుడి చేతిలో చుట్టబడి ఉంటాయి అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మిత్రులారా. అదేవిధంగా మరి మరొక వచనాన్ని కూడా మనం చూద్దాము. చూడండి సహోదరులారా, అల్ అంబియా 97 వచనాన్ని మనం చూద్దాము. సూరా అల్ అంబియా సూరాలో 97 వచనం చూద్దాం. మరియు సత్య వాగ్దానము నెరవేరే సమయం దగ్గర పడినప్పుడు సత్య తిరస్కారుల కళ్ళు విచ్చుకున్నట్టుగానే ఉంటాయి. సత్యవాగ్దానం అంటే ప్రతిఫల దినం లేదు ప్రళయ దినం, అది సమయం వచ్చినప్పుడు సత్య తిరస్కారుల కళ్ళు అంటే అవిశ్వాసుల కళ్ళు, యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మని వారి కళ్ళు, సువార్త అందిన తర్వాత కూడా నమ్మని వాళ్ళ కళ్ళు ఆ రోజు నాడు ప్రళయ దినాన్న ఆయన తిరుపరిగా ఆయన సింహాసనం పైన ఆయన కూర్చున్నప్పుడు, ఆయనను చూసినప్పుడు ఈ కళ్ళు గుడ్లు అనేటువంటివి మొత్తం బాగా పెద్దగా అయిపోతాయి. విచ్చుకున్న కళ్ళు విచ్చుకున్నట్లుగానే ఉండిపోతాయి అంటున్నాడు ఇక్కడ. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ సత్య తిరస్కారుల కళ్ళు విచ్చుకున్నట్టుగానే ఉండిపోతాయి. ఎందుకు విచ్చుకున్నవి? ఈయనను ఏదైతే ఈ భూమి మీద ఏదైతే ఇజ్రాయేలు ప్రజలు ఆయనను తిరస్కరించారో, మేము ఈయననేనా తిరస్కరించింది, మాకు తెలియక ఈ రకంగా తిరస్కరించినామని చెప్పేటువంటి వాళ్ళు, అదేవిధంగా ప్రస్తుతం భూమి మీద సువార్త ప్రకటించబడుతున్నా సరే వాళ్ళ మనోనేత్రాలు తెరుచుకోక వాళ్ళు కూడా యేసు ప్రభువును సృష్టికర్త అయిన దేవుడుగా, యేసు ప్రభువును యొక్క మనసుల శాప పాపముల కోసము రక్తం చిందించినటువంటి వ్యక్తిగా గుర్తించినటువంటి వ్యక్తులు, ఏదైతే ఈ యొక్క బలియాగము జరిగించినటువంటి దేవుడు ఈయననే అని గుర్తుపట్టని వ్యక్తుల కళ్ళు సువార్త ప్రకటించినా అంగీకరించని వాళ్ళ కన్ను గుడ్లు విచ్చుకున్న గుడ్లు విచ్చుకున్నట్టుగా ఉండిపోతాయి అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. కంటిన్యూ, మేము దుర్మార్గులా ఉండే వాళ్ళం కనుక మేము గుర్తుపట్టలేరని వీళ్ళు అక్కడికి పోయినాక, ఇది ఎప్పుడు జరుగుతున్న సంఘటన? ప్రళయ దినం నాడు అవిశ్వాసులు మాట్లాడేటువంటి మాటను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది మిత్రులారా. విషయం ఏంటంటే, ఖురాన్ గ్రంథంలో దేవుడు ఆరాధ్యుడైనటువంటి అల్లాహ్ యేసుక్రీస్తు ప్రభుల వారే. దయచేసి ఈ పునరుత్థానం అనే ఎపిసోడ్ను అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది అనుకుంటున్నటువంటి మాట,
ఏదైతే ఆయనకు మరణమే సంభవించలేదు, పునరుత్థానం జరగలేదు అనేటువంటి మాట, ఈ మాటకు ఖురాన్ గ్రంథంలో ఎలాంటి ఆధారాలు లేవు. నేను చెప్తున్న విషయం సంబంధించిన ఆధారాలు మాత్రమే ఉన్నాయి. ఆయన యొక్క చనిపోవడం నిజం, పునరుత్థానం నిజం, పుట్టుక నిజం. కనుక కన్ఫ్యూజ్ కాకండి. మీరు అల్లతల ఆశీర్వాదాలకు పాత్రలు కావాలని నేను కోరుకుంటున్నాను. అల్లతల మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.